ప్రజలండి మీ అందరికీ. అదేవిధంగా నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుతున్నానండి. కురింథీయులకు రాస్తున్నటువంటి ఫస్ట్ పుస్తకం అండి, 11వ అధ్యాయం అండి, 28వ వచనం చదువుతున్నానండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు మాట కూడా త్వరపడుతుందండి, ఎందుకంటే పని లేదు, ఎవరు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను, వినండి. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. కాబట్టి మనుషుడు తనను తాను పరీక్షించుకోవలెను. ప్రతి మనుషుడునండి, ఏ మనుషుడు ఆ మనుషుడు, ఈ ఆడ మనిషి ఆడ మనిషి కాదు, ప్రతి మనుషులు పరీక్షించుకోవాలట. కాబట్టి ఎందుకు? నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నీకు పసిబిడ్డలు ఉన్నారు కాబట్టి, నీకు భార్య యవనస్త్రాలు ఉంది కాబట్టి, నువ్వు యవనంలో ఉన్నావు కాబట్టి, నీ తల్లి ఉన్నది కాబట్టి, నీ తండ్రి ఉన్నాడు కాబట్టి, మరణ దుఃఖము రుచి చూసిన దాన్ని నీవు మరణ దుఃఖము రుచి చూడకూడదని చెప్తున్నాను. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేసుకోవాలటండి? కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలని. పరిస్థితులు బాగోలేదు కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తీస్తే ఇంకా బోలని తీయాలండి. ఇందులోంచి నేను ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే నేను దాంట్లోని చెప్పలేదు కానీ అందరికీ తెలిసిన విషయం. చిన్నపిల్లలారా విగ్రహారాధన జోలికి వెళ్ళకుడి. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, ఒక మాట చెప్పాను. మరి నువ్వు బలవంతుడువు అనుకుంటున్నావు, సాతానికి శక్తి ఉంది, దేవునికి శక్తి ఉంది. చూసుకో, బైబిల్ అంతా చదువు, బైబిల్ అంతా చదివి అప్పుడు ముందుకెళ్ళు. ఓ మనుషుడు, నీకు ఇంకా కాలం చాలా ఉంది. దీన్ని బట్టి నేను ఒకటి దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను ఈ రీతిగానే చెప్తున్నాను. నా సంగతి అనేది పక్కన పెట్టండి, నేను ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఇది గ్లాస్, ఇది ఉట్టి గ్లాసు, ఇది కూడా ఉట్టి గ్లాసు, ఖాళీ గ్లాసులు అండి రెండు చూడండి, గ్లాసులు రెండు నేను ఇక్కడ పెడుతున్నాను కింద. అలాగే ఇందులో కొంత వాటర్ వేస్తున్నానండి, చూడండి. ఇందులో ఇదిగోండి వాటర్ వేస్తున్నాను. ఇంకా పిల్లగా కాలితే వేసుకోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం వెళ్తేగానే వేస్తున్నాను. ఇందులో ఇది సమంగా వేయాలని. సరే అండి, ఇలా వేస్తున్నాను. ఇక ఈ బాటిల్ నేను పక్కన పెట్టేస్తున్నానండి. ఇది మామూలు వాటర్ అండి, నేను వాటర్ మంచినీళ్ళే వేస్తాను 2 గ్లాసులని. కానీ ఇందులోంచి నాకు సాల్ట్ వాటర్ దొరకలేదు, ఎందుకంటే సముద్ర వాటర్ సాల్ట్ వాటర్ ఉంటుంది, అది నాకు దొరకలేని కారణాన్ని బట్టి ఇందులో నేను ఒక గ్లాసులో వాటర్ వేస్తున్నాను. చూడండి, ఒక స్పూను దీంట్లో చూడండి ఉప్పు వేస్తానండి. చూడండి, ఇది మంచినీళ్ళు, అది నేను కలపకుండానే ఈ వాటర్ మారింది. ఈ అడుగున ఇంకా ఉంటుంది అనుకోండి ఉప్పు. చూడండి, ఇది మంచినీళ్ళు, ఈ ఉప్పు నీళ్ళు, ఈ ఉప్పు నీళ్ళు, ఈ మంచినీళ్ళు. ఇక ఉప్పు నీరు తాగడం వల్ల శరీరానికి ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. మంచినీళ్ళు తాగడం వల్ల ఏమవుతుంది? నీ ప్రాణం తప్పవుతుంది, నీకు ఆరోగ్యంగా ఉంటావు. ఇక ఏదైనా ఇప్పుడు మనం దీన్ని మంచినీళ్ళుగా చేయడానికి చాలా మిషన్లు వచ్చినాయి అనుకోండి, అది పక్కనట్టండి. ఇది ఉప్పు నీరు, ఇది తాగితే ఏమవుతుంది? నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ ప్రాణం కూడా పోతుంది. దీని మోతాదులో ఎక్కువ తీసుకున్నాం ఇంకో కొన్ని నిమిషాలకి నీ ప్రాణం పోతుంది, అలాగని ప్రాణం పోతుందండి. ఇది ఉప్పు నీరు, ఇది సత్యం. ఈ నీళ్ళు తాగడం వల్ల మీరు బాగుపడతారు. అలాగే ఈ ఉప్పు నీరు, ఇది నీరే అనుకోకండి. ఈ మంచినీళ్ళు క్రైస్తవులు, ఈ మంచినీళ్ళు దేవుడు కాని వారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది క్రైస్తవులు, ఇది దేవుడు కానివాడు. ఇది ఉప్పు నీరు. ఈ నీరుకి ఏం తెలుసు? ఇది ఉప్పు నీరు అని తెలుసు. అయితే ఇది విగ్రహారాధన అబద్ధమని
ఈ మంచినీళ్ళకి తెలుసు. విగ్రహారాధన చరిత్ర అబద్ధమని మంచినీళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు ఈ యొక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేజం ఇది మంచినీళ్ళు ఉంది కాబట్టి ఇందులో ఏం చేస్తారండి, ఇలా కొంచెం నీళ్ళు ఇలా వేస్తారా లేదండి, వేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ ఆ ఉప్పు నీరుని తీసుకొచ్చి ఇలా వేస్తావు. ఎందుకు వేస్తున్నావు? ముదురువా నువ్వు? ముదురులు చాలా ఉన్నాయి కదా, వాళ్ళ కింద ఉండడం నీకు తెలియట్లేదా? ఉప్పు నీళ్ళు వాళ్ళు వేశారు, వాళ్ళు బూతులు తిట్టారు, వాళ్ళు నిన్ను తిట్టారు, వాళ్ళు నీ దేవుని తిట్టారు, నిన్ను తిట్టారు, నీ భార్యని తిట్టారు, నీ బిడ్డలను తిట్టారు. మరి నువ్వు మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? ఊరుకోవాలి కదా మూసుకుని. వీళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారండి. వీళ్ళు జ్ఞానం తెలియక ఉన్నారు. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు. వీళ్ళకి ఏమాత్రమో తెలుసుంటే అలా చేస్తారా? తెలియకే కదా చేశారు. నేను విగ్రహారాధికురాలు, నన్ను దేవుడు రక్షించుకున్నాడు. మీరేదో మధ్యలో వచ్చేసి మీరేదో చెప్పకండి. ఇది మీరు ఏం చేస్తున్నారంటే ఇందులో నీళ్ళు ఈ వాటర్ ఇందులోకి వచ్చింది కాబట్టి నీళ్ళు ఇలా పోస్తున్నారు. ఏ వాటర్ పోస్తున్నారు? మీరు కూడా వాళ్ళు సాల్ట్ వాటర్ పోస్తారు కాబట్టి మీరు కూడా సాల్ట్ వాటర్ పోస్తున్నారు. కానీ ఇక్కడ మీరు పొయ్యవలసిందల్లా ఏ నీళ్ళు పోయాలి? మంచి నీళ్ళు పోయండి. ఈ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయాక పోయలేరు, మీరు బతుకుండిగా పోయండి. చచ్చిన స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఈ మంచినీళ్ళు పోస్తే బతుకుతారు. ఈ మంచినీళ్ళు వాళ్ళ ఒంటికి ఆరోగ్యం, వాళ్ళ చెవులకి ఆరోగ్యం, వాళ్ళ కళ్ళకి ఆరోగ్యం, వాళ్ళ శరీరాలకు ఆరోగ్యం, వారి అవయవాలకు అన్నిటికీ కూడా ఈ మంచినీళ్ళు ఆరోగ్యం. మంచినీళ్ళు పోయి అది దాంట్లోనే బైబిల్లో నేను చెప్తా, ఉప్పు నీరు ఉంది, మంచినీరు ఉంది, జీవపు ఊట ఉంది, జీవము లేని ఊట ఉంది. ఈ యొక్క వీళ్ళు నీరు లేనివాడు. నీరు లేని చేప బయట ఎలా గిజగిజ కొట్టుకుంటుంది అలా గిజగిజ కొట్టుకున్నటువంటి వాళ్ళు. అందుకని చెప్పి ఈ యొక్క నీళ్ళు పొగిరా ఆ చేపలు నీళ్ళలో కొట్టుకుని జీవములు కలిగిన చేపలు జీవములు కొట్టుకుంటే ఎంత నీకు ధన్యత, నీ దేవుడికి ధన్యత. అలా చేయడం మానేసి దేవుడికి అవమానం చేత నువ్వు స్టేజ్ మీద ఎక్కి 4 మాటలు చెప్తున్నావు. క్రైస్తవులు చాలామంది కుటుంబాలను నరకం చూస్తున్నావు. నేను చూస్తున్నాను. దేవుడు ఎందుకంటే నన్ను చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్పాను. మరి ఇక ముందు ఎవరు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఏమన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. బుర్ర కలిగి వాక్యం చెప్పు. అలా చెప్పలేదనుకో నువ్వు పక్కకి వెళ్ళిపో. ఇంకొకరు వస్తారు, నీ టైం అయిపోయింది, నువ్వు ఎన్నాళ్ళు చెప్పాలి అన్నాళ్ళు చెప్పేసావు, వెళ్ళిపో. అంతేగాని ఇలాగ ఈ ముందుకొచ్చి ఇలా మాట్లాడకు. ఇది ఇలా కలిగి ఉండండి. దయచేసి మీ అందరికీ, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి, ఈ కుర్ర వాళ్ళకి చెప్పండి బాబు, పెద్ద పాస్టర్లైన మీరు చెప్పండి, మమ్మల్ని కాపాడండి. ఆమేన్.